వెల్కమ్ టు బిఎస్ టాక్ షో 2.0. మీరేదో రక్ష కడితేనే సకల దోషాలు పోతాయి, సకల రోగాలు పోతాయి అనే ఒక నమ్మకం అంతటా వ్యాపించింది. అది వేల సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉండి రహస్యంగా మీకు మాత్రమే ఉపయోగపడ్డ ఆ సాలగ్రామాన్ని హఠాత్తుగా ఎందుకు బయటకు తీసుకొచ్చారు మీరు? ఆ అదృష్టం నిజంగా నాకే కలిగింది. బహుశా అందుకే దేవుడు నాకు ఏదో ఒక తెలియని ఒక వైబ్రేషన్ ఏమై ఉంటుంది గురుగారు? ఇక్కడ ఏమన్నా స్థాపించారా? మీరు ఏమన్నా మంత్రతంత్రాలు ఏమైనా చేస్తున్నారా? అనకూడదేమో, అనొచ్చో తెలియదు, కానీ రాముల వారి దగ్గర ఎంత జనం ఉన్నారో నడవలేని వారు కూడా నడుస్తారు అన్న మాట వింటే ఇది కొంచెం అతిశయోక్తిలాగా అనిపించింది. నిజమా గురుగారు? అంటే ఇంకా విన్నాను, అంటే సంతానం కలుగుతుంది ఇక్కడ వచ్చి ముడుపు కడితే. ఏ రోజు కట్టాలి అనేది ఏదన్నా ఒక నియమం ఉందా గురుగారు? అమావాస్య రోజు మామూలుగా అందరు క్షుద్ర పూజ, అంటే మీ పూర్వీకుల ఆస్తులు ఏమన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు గుప్తంగా వచ్చి మీ ఇంట్లో కూర్చొని ఏమన్నా విరాళాలు అట్లా వస్తున్నాయి గురుగారు? అంటే హస్తరేఖలు భవిష్యత్తునే మార్చేస్తాయా? నిజంగా అలా జరుగుతుందా? చెప్పొద్దు, తప్పొద్దు, కానీ బ్రాహ్మణులు ఇంకొంచెం ఎక్కువ పాటిస్తారు కుల వివక్ష. ఒక దళితుడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయించడం ఏంటి? అట్లాగే మత మార్పిడులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఉద్యమం, ఆడపిల్లల విషయంలో కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ. మీరు ఎక్కడికి వెళ్తుంది గురుగారు ఈ సంస్కృతి? మనిషిలాగా బతకాలి అంటే ఏం చేయాలి గురుగారు? మీ జీవితాశయం ఏంటి గురువు? ఓం నమో నారసింహాయ నమః. ఇది 24/7 న్యూస్ ఛానల్. ఇది కొత్త ఛానల్, నా సొంత ఛానల్. మొట్టమొదటి ఇంటర్వ్యూ ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త, ఒక సంఘ సేవకుడితో చేయబోతున్నాను. ఒక అద్భుతమైన క్షేత్రంలో ఉన్నాను ఇవాళ. ఎర్రవరం కంటే కూడా మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఇది మీరు నమ్మాలి, ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి నిజం తెలుసుకొని ఈరోజు గురువు గారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. ఏదో ఇంటర్వ్యూ లాగా చేయడానికి కాదు. దీనికి కారణం ఏంటంటే నేను సొంతంగా ఛానల్ పెట్టుకోవాలనేది నాకు చిరకాల కోరిక. ఆ కోరిక ఒక 6 నెలల క్రితం ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు సాకారమైంది. ఆ తర్వాత తొలి పూజ ఛానల్లో అనుకోకుండా, అనూహ్యంగా గురువు గారు హైదరాబాద్ రావడం, ఫోన్ రావడం, ఆయన చేతుల మీదుగా పూజ జరగడం. ఈరోజు మేము ఎన్నో అనుకున్నాం, వేరే ఇంటర్వ్యూలు, ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేసాం. బిఎస్ టాక్ షో 2.0 అనేది చాలా గ్రాండ్గా. సో ఆ గ్రాండ్నెస్ కూడా గురువుగారి చేతుల మీదుగానే మొట్టమొదటి ఇంటర్వ్యూ కావడం అనేది నిజంగా అదృష్టం. ఇది కాకతాళీయం మాత్రం కాదు. ఇది క్షేత్ర మహిమాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నేను నాస్తికుడిని యాక్చువల్గా, కానీ నన్ను పెద్ద ఆస్తికుడిగా మార్చేశారు గురువుగారు. ఇక గురువుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కృష్ణ చైతన్య స్వామి గారు ఇక్కడ భద్రాచలంలో మహిమాన్వితమైన సాలగ్రామ క్షేత్రాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యేలోపు కొన్ని వందల వేల మంది వస్తూనే ఉన్నారు. గురువు గారికి క్షణం తీరిక లేని పరిస్థితి. అయినా సరే ఇంకొక విషయం చెప్పాలి మీకు, నేను ఇప్పుడు ఫుల్ జ్వరంలో ఉన్నాను. అయినా సరే గురువు గారికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి అని ఇవాళ క్షేత్రానికి వచ్చాను. సో దీన్ని ఒక ఇంటర్వ్యూ లాగా చూడకండి. ఒక గొప్ప మనసున్న ఒక మానవతావాది ఇంటర్వ్యూ ఇది.
ఇది భక్తి కార్యక్రమం కూడా కాదు, ఒక క్షేత్ర దర్శనం కూడా కాదు. మానవ సేవే మాధవ సేవ నమ్మి ఆచరించి చూపిస్తున్న ఒకే ఒక్క మనిషి కొన్ని వేల లక్షల మందికి సాయం చేయగలగడం అనేది మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. సో ఆ గురువు గారు ఎవరో కాదు, కృష్ణ చైతన్య స్వామి. గతంలో చాలా ఇంటర్వ్యూ చేశాను. సో ఇవాళ కృతజ్ఞత పూర్వకంగా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. గురుగారు నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకు కూడా తెలియదు ఈ విషయం. అంటే ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు ఇక్కడ ఆ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఒకరు ఫోన్ చేసి మనం ఇంటర్వ్యూ మీ ఛానల్ పెడదాం అని చెప్పడం, మీరు హైదరాబాద్కి రావడం, మళ్ళీ మీ చేతుల మీదుగా మొదటి ఇంటర్వ్యూ జరగడం, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. మీరు 6 నెలల క్రితం వచ్చినప్పుడు తులసి అర్చన ఒకటి జరుగుతుండే, ఆ రోజు వచ్చారు మీరు. అవును గురుగారు. అది జరిగినప్పుడే అన్నారు, స్వామి అనుగ్రహం నా దగ్గర ఉంది, స్వామి ఏదో నిజం మంచి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ 6 నెలలకి. అవును, ఇవాళ నిజంగా కేవలం మీ మొదటి ఇంటర్వ్యూ చేయాలనే తపనతోనే ఇంత దూరం వచ్చాను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఇది మా ఛానల్ లోగో, గురుగారు. మీ ఆశీర్వదిస్తే ఇక ప్రారంభిస్తాం. తప్పకుండా టాక్ షో 2.0 24/7 న్యూస్ ఛానల్కి కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎలవేళ్ళ ఉండాలని, సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్యపూర్వకం శ్రీనృసింహ పదద్వందం దద్యాత్ అత్యంత వైభవాత్ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. థ్యాంక్ యూ, మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతాను గురుగారు. అంటే నాకు నిజంగా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను నేను. ఆనందంతో అడుగుతున్న ప్రశ్న, ఎవరు స్వామి మీరు అసలు? ఒక మామూలు ఒక పూజారి మీరు అర్ధరాత్రులు ప్రజాసేవ చేస్తారు, పొద్దంతా దేవుడి సేవ చేస్తారు, రక్తదానం చేస్తారు, లేదంటే భగవద్గీత బోధిస్తారు, సహాయం డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళకి అందజేస్తారు, రైతుల కోసం యాగాలు చేస్తారు, అవసరమైతే ఉగ్ర గోదావరిని తెప్పల మీద దాటుకుంటూ వెళ్ళి సాయం చేసి వస్తారు. ఎవరు స్వామీజీ మీరు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అండి. భగవంతుడు అనేటువంటి వాడు మనకి నలుగురికి సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని కలిగించాడు. ఆ సేవ చేయడానికి వెనకల నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఒక పెద్ద కొండనిచ్చాడు. వాళ్ళందరినీ నడిపించడానికి కల్పవృక్షాన్ని ఇచ్చాడు భగవంతుడు. సాక్షాత్ నృసింహుడే ఇచ్చినటువంటి సాలగ్రామం ఒకవైపు, 1,00,00,000 రెట్ల అండ నృసింహ భక్త కుటుంబం ఒకవైపు మా దగ్గర ఉండడం వల్ల ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాం. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది ఉంటేనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు శక్తి వస్తుందని మేము అనుకుంటున్నాం అండి. గురుగారు, అంటే ముఖ్యంగా స్వామి వారికి ఏదో మహిమలు ఉన్నాయి. అంటే కృష్ణ చైతన్య స్వామి మీరే, ఆ స్వామికి ఎలాగూ మహిమలు ఉన్నాయి. మీరేదో రక్ష కడితేనే సకల దోషాలు పోతాయి, సకల రోగాలు పోతాయి అనే ఒక నమ్మకం అంతటా వ్యాపించింది. ఏంటి స్వామి ఆ రక్ష ఏంటి? అంటే ఇక్కడ నృసింహ రక్ష మేము కట్టేటువంటిది నృసింహ రక్ష. ఓకే. ఈ నృసింహ రక్ష అనేటువంటిది ప్రతి అమావాస్య రోజు ప్రత్యేకంగా అభిమంత్రించబడుతుందండి. ఓకే. అంటే ప్రతిరోజు కూడా నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానం, మేము చేసినటువంటి మంత్ర అనుష్ఠాన బలం అంతా కూడా ఓకే అమావాస్య రోజు ప్రత్యేకంగా సుదర్శన హోమం, నారసింహ హోమం, మహాలక్ష్మి హోమం చేసి ఆ యొక్క కంకణాన్ని తయారు చేస్తాం, నృసింహ రక్షని. ఓకే. ఆ రక్షనే మనం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆపత్కాలంలో ఉండేటువంటి వారికి, ఆయుష్కు సంబంధించింది, ఆరోగ్యానికి, ఉద్యోగానికి, ఏదైనా ఒక మంచి సంకల్పంతో వచ్చేటువంటి వారికి ఇక్కడ ముడుపు కట్టేటువంటి భక్తులకు కూడా ఆ యొక్క రక్షణ కట్టి పంపించడం జరుగుతుందండి. ఓకే. అంటే నృసింహ రక్ష అనేటువంటిది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో తప్పనిసరిగా అపమృత్యు దోషాలు అనేటువంటివి పటాపంచలు అవుతాయి. గ్రహ దోషాలు అనేటువంటివి దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుందండి. నృసింహ మంత్రాన్ని కొన్ని వేలాది సార్లు జపం చేసి ఆ యొక్క శక్తిని అందులో దారపోస్తే అద్భుతమైనటువంటి రక్ష తయారవుతుంది. ఆ రక్షని మనం ఇప్పటిదాకా కడుతున్నాం. గురుగారు, నేను ఇప్పుడే చూసా, మా చిన్ననాటి మిత్రుడు అటు రాముల వారిని దర్శించుకొని డైరెక్ట్ ఇక్కడికే వచ్చాడు. నేను ఆశ్చర్యపోయా, ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే, అక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ సాలగ్రామం గురించే మాట్లాడుతున్నారు, కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అనేది ఇక్కడ ఉందంట అని వచ్చాను అని చెప్తే నేను ఆశ్చర్యపోయా. అంటే బహుశా రంగాచార్యుల వారి వారసుడిగా అది వేల సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉండి రహస్యంగా మీకు మాత్రమే ఉపయోగపడ్డ ఆ సాలగ్రామాన్ని హఠాత్తుగా ఎందుకు బయటకు తీసుకొచ్చారు మీరు? హఠాత్తుగా అనేటువంటిది ఏంటి లేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అండి, సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఎక్కువ మందికి తెలుస్తుంది. ఓకే. చాలా మందికి ఇప్పటిదాకా సాలగ్రామం యొక్క వైభవం మా చుట్టూ ఉండేటువంటి వాళ్ళకు ఎప్పటి నుంచో తెలుసు. ఓకే.
కానీ భగవద్ అనుగ్రహం చేత స్వామి 750 సంవత్సరాల క్రితమే చెప్పారు, ఓకే ఒక విశేషమైనటువంటి సమయం వచ్చినప్పుడు నేనే బయటకు వస్తానని. ఓకే. ఆయన ఇప్పుడు ఈ సమయంలో అంటే అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అందరికీ అనుగ్రహాన్ని కలిగించాలి అనేటువంటి స్వామి సంకల్పంతో ఓకే పూర్తిగా మనం బయట ఉంచి స్వామిని ఇక్కడ ప్రత్యేకంగా అర్చించుకోవడానికి ఏర్పాటు చేశాం. ఓకే. ఆ ఏర్పాటు చేసినప్పటి నుంచి వివిధ సామాజిక మీ ఎవరైతే వచ్చి స్వామి అనుగ్రహం పొందుతున్నారో వారికి తగ్గట్టుగా వారి యొక్క ప్రచారం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల తండోపతండాలుగా జనం నిజంగా ఆ అదృష్టంలో మొదటి ఇంటర్వ్యూ మిమ్మల్ని చేసి నేనే. ఆ అదృష్టం నిజంగా నాకే కలిగింది. బహుశా అందుకే దేవుడు నాకు నా సొంత ఛానల్ అనుగ్రహించాడేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా చాలా సంతోషం గురుగారు. నేను ఎన్నో నారసింహ క్షేత్రాలని దర్శించాను, వెళ్తుంటాము రెగ్యులర్ గా. ఇక్కడికి వస్తే ఏదో ఒక తెలియని ఒక వైబ్రేషన్ ఏమై ఉంటది గురుగారు? ఇక్కడ ఏమన్నా స్థాపించారా, మీరు ఏమన్నా మంత్రతంత్రాలు ఏమైనా చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే, మీరు ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు ఇందాక వచ్చారు కదా. అవును గురుగారు. మేమేం చెప్తున్నాం అంటే స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉంది. ఒకటి ఫస్ట్, ఓకే, సాక్షాత్తు భగవంతుడు అక్కడ కూర్చొని ఉన్నారు. ఓకే. లక్ష్మీ నరసింహస్వామి వారే కల్పవృక్షం రూపంలో అక్కడ ఉండి మనకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఓకే. ఒకవైపు గోమాతలు, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత. అంటే భగవంతుడి యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందా ఇక్కడ అంటే, మీరు ఒక 10 నిమిషాలు పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క నామాన్నో మంత్రాన్నో మీకు వచ్చినటువంటి భక్తిపూర్వకంగా ఏది జపం చేస్తే తప్పనిసరిగా స్వామి యొక్క అనుభూతి, స్పర్శ మనకు కలుగుతుంది ఇక్కడ. అంత అద్భుతమైనటువంటి స్వామి శక్తి కలిగి ఉన్నారండి. అంటే వచ్చేటువంటి భక్తులు చాలా మంది కూడా, ఇందాక వచ్చినటువంటి ఒక అర్చకులు కూడా స్వామి సన్నిధిలో కూర్చొని కొద్దిసేపు జపం చేస్తేనే ఒక తెలియనటువంటి అనుభూతి మాకు కలుగుతుంది అని చెప్తున్నారు. భగవద్ అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉంది ఇక్కడ. ఏది స్వామి పిలిస్తే అది పలుకుతున్నారు. గురుగారు ఇంకొకటి, ఇసుకేస్తే రాళ్ళంత జనం, అంటే అనకూడదేమో అనొచ్చో తెలియదు కానీ రాముల వారి దగ్గర ఎంత జనం ఉన్నారో అంతకు రెట్టింపు జనం ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఏంటి విశేషం? స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎవరైతే కాంక్షిస్తున్నారో వాళ్ళంతా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క సంకల్పాలు నెరవేరిన తర్వాత తిరిగి స్వామి, ఇప్పుడు కోరిక అనేటువంటిది ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒకటి రావడం అనేటువంటిది ఉంటుంది కదా. అదే స్వామిని పునర్దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొత్త వాళ్ళు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి. వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రాల తర్వాత మాకు ఇప్పటిదాకా బయట దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, తర్వాత దుబాయ్, ఇలా చాలా, ఖతార్, ఇలా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు. విపరీతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, విచిత్రం ఏంటంటే స్వామివారి సన్నిధిలో రాత్రి నిద్ర చేస్తున్నారు. అదే అంటున్నారు స్వామివారి సన్నిధిలో. అంటే చాలా మంది ఏమంటే ఫారెన్ నుంచి వచ్చాం మేము, ప్రత్యేకంగా రూముల్లో ఉండాలి, ఇలా ఎవరు అనుకోవట్లేదు. స్వామివారి సన్నిధిలో ఇక్కడ చేపలు వేసుకొని ప్రశాంతంగా ఇక్కడ పడుకొని పొద్దున అభిషేకం చూసుకొని వెళ్ళేటువంటి చాలా మంది. ముడుపులు కూడా కడతారంట ప్రతి ఒక్కరు. ఏంటి ముడుపులు అంటే? ముడుపు అనేటువంటిది స్వామి యొక్క అనుగ్రహాన్ని కోసం ఇక్కడ ప్రత్యేకంగా ముడుపు కట్టి ఒక 9 ప్రదక్షిణ స్వామివారికి చేయడం అనేటువంటిది ఉంటుందండి. ఒక కొబ్బరికాయలు జాకెట్ పీస్ పెట్టి చేయడం, జాకెట్ పీస్ లో కొబ్బరికాయ పెట్టి దాన్ని ఒక 108 రూపాయలు పెట్టి సంకల్పం చేయించుకొని ప్రదక్షిణ చేస్తారు. అది స్వామివారికి సమర్పిస్తారు. అది అంటే ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసుకొని దీని చుట్టూ తిరిగితే నవనారసింహుల దర్శనం కలుగుతుంది అన్న మాట నేను విన్నాను. అంటే ఇక్కడ పుణ్యం లభిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి స్వామి నృసింహుడు, పక్కన ఉన్నటువంటి గోమాత. కామన్ గా ఏమవుతుందంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే గోమాతకు ఒక ప్రదక్షిణ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. అవును. అదే విధంగా నృసింహస్వామి వారికి ప్రదక్షిణ చేస్తే భూమికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. మరి గోమాతకు స్వామికి ప్రదక్షిణ చేస్తే మనకు గ్రహ బాధలు తొలగిపోతాయి ఆటోమేటిక్ గా ఫస్ట్. అదే విధంగా ముక్కోటి దేవతలకు చేసినటువంటి ఫలితం మనకు తప్పకుండా లభిస్తుందండి. తద్వారా గ్రహ ప్రభావాలు అనేటువంటివి చాలా తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. దాని యొక్క వైభవం కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి గురుగారు, అంటే ఇది విడ్డూరంగా అనిపిస్తుంది నాకే, అంటే నిజమా నమ్మొచ్చా అని. అంటే ఇక్కడ ముడుపులు కట్టిన తర్వాత నడవలేని వారు కూడా నడుస్తారు అన్న మాట వింటే ఇది కొంచెం అతిశయోక్తిలాగా అనిపించింది. నిజమా గురుగారు? ఒక రెండు ఉన్నాయండి. నడవలేని వారు నడుస్తారు అనేటువంటిది ఒకటి. ఫస్ట్ ఏంటంటే, నడవలేనటువంటి అంటే పూర్తిగా వాళ్ళకి ఇది ఇబ్బంది జరిగిందని కాదు, ఆర్థరైటిస్ వచ్చి ఇబ్బంది ఉండేటువంటి, అంటే ఒక అడుగులో అడుగు వేసుకుంటూ నడచడం, అంటే కైలవాతం అని పూర్తిగా మోకాలు వాచిపోయేలా ఉండే అమ్మాయి. ఆ అమ్మాయికి అంటే అది మధ్యలో వచ్చింది, వివాహం కాని సమయం కంటే ముందు. తర్వాత వివాహం అయింది, అది చాలా చిన్న ఇబ్బంది వచ్చి వాళ్ళకు భార్య భర్తల ఇబ్బంది ఉండడం, అది వదిలేయడం, తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం, వచ్చిన తర్వాత ఆమె కొంచెం ఆరోగ్యంలో మెరుగు అవ్వడం. అంటే అద్భుతం జరుగుతుంది, తెల్లారి పరిగెత్తుతారు అని నేను అట్లాంటివి నేను చెప్పను. ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహంతో నడవలేని స్థితి నుంచి ఈ రోజు ప్రదక్షిణ చేసే స్థితికి వచ్చారు వాళ్ళు.
బ్రహ్మాండంగా. వావ్. అదే విధంగా ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని అంటే ఇక్కడ స్వామివారి ముడుపు కట్టి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎల్బీ నగర్ లో ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చారు. 4 ఉద్యోగాలు కొట్టింది అమ్మాయి, ఒకటి కదా 4 ఉద్యోగాలు కొట్టిందండి. అందులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా జాయిన్ అయింది అమ్మాయి ఇక్కడ దగ్గరలే పక్కనే మణుగూరులో. అంటే స్వామి అనకు 2 రోజు ఇంకోటి ఏంటంటే కల్లూరు అని మనకు ఖమ్మం దగ్గర ఉంటది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ పక్కన ఊరో పక్కన ఊరో సంథింగ్. ఆ ఊర్లో ఒక తండ్రి ఒక కూతురు వచ్చి వాళ్ళ నాన్నగారికి మా దగ్గర ఉన్న పనిచేసే అర్చకుడు ఒక ఆమె ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఆమె బాధపడుతుంది. ఆయన అడిగారు, ఏంటమ్మా ఎందుకోసం బాధపడుతున్నారంటే మా అన్నయ్యలు అంటే మా తండ్రి గారిని మా అన్నయ్యలు ఇంట్లో ఉంచుకోకుండా బయట పెట్టేశారండి. ఆయన నడవలేనటువంటి స్థితి అంటే మంచం మీదే ఉన్నటువంటి వాళ్ళు. మేము ఇక్కడికి స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకుంటే ఎవరో చెప్పారండి, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం మేము. కనీసం ఆయన మంచంలో నుంచి లేచి ఆయన పనులు చేసుకోరు, కనీసం ఆయన పనులు చేసుకోవడానికి నడిస్తే కొంచెమైనా మాకు సహాయంగా ఉంటుంది అని చెప్పి ఆయన దర్శనం చేసుకుని ముడుపు కట్టుకొని తీర్థం తీసుకొని వెళ్ళారండి. ఆమె ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడికి వస్తుందండి. ఇప్పుడు ప్రతి నెల వాళ్ళ కూతురు ఇక్కడికి వచ్చి ఎందుకమ్మా ఏంటమ్మా అంటే ఆయన నడుస్తున్నారండి. మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తి సరే డాక్టర్కి సంబంధించినటువంటి మెడిసిన్ వాడుతున్నారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తీర్థం వాడుతున్నారు, భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఉంది, నెలల తరబడి మంచంలో ఉన్నటువంటి వ్యక్తి నడుస్తున్నారు, కొంచెం ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, వీళ్లకు అసౌకర్యం కలిగించుకోకుండా ఉన్నారు ఆయన. అంటే భగవంతుడు అనేటువంటి వాడు మనం అడిగిన ధర్మబద్ధమైనటువంటి కోరిక, అది మంచంలో ఉన్నటువంటి వాడు లేయడం అనేటువంటిది మంచిదే కదా, మంచి సంకల్పమే. ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా అవుతుంది. ఇందులో అతిశయోక్తియో లేకపోతే విడ్డూరమో కాదండి. రైట్. అట్లాగే అంటే ఇంకా విన్నాను అంటే సంతానం కలుగుతుంది ఇక్కడ వచ్చి ముడుపు కడితే, తర్వాత ఉన్నత ఉద్యోగం వస్తుంది, ఉన్నత విదేశీ విద్య ప్రాప్తిస్తుంది, ఇట్లాంటివి కూడా విన్నాను. అంటే ఏ రోజు కట్టాలి అనేది ఏదన్నా ఒక నియమం ఉందా గురుగారు? 365 రోజులు ముడుపు కట్టడానికి రోజు అవకాశం ఉందండి. ఓకే. ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం ప్రాతకాలంలో సుప్రభాతం అయినప్పటి నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రతినిత్యం కూడా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ముందుగా దీపాన్ని వెలిగించేసి స్వామివారికి ముడుపు కట్టడం ఒకటి. మంగళవారం అనేటువంటిది స్వామి ఆవిర్భావించినటువంటి అంటే స్వామివారు రంగాచార్య స్వామివారికి ఇచ్చినటువంటి రోజు మంగళవారం. ఈ మంగళవారం సందర్భంగా ప్రతి మంగళవారం స్వామివారికి ఉదయం 8:30 గంటలకు విశేషమైనటువంటి అభిషేకం ఉంటుందండి. ఆ అభిషేకాన్ని దర్శనం చేసుకోవడానికి ముందు రోజు రాత్రి వచ్చే వాళ్ళు కొంతమంది ఆ రోజు ఉదయం వచ్చి దర్శనం చేసుకొని ముడుపు కట్టేటువంటి వాళ్ళు. మంగళవారం అయితే అసలు చాలా అద్భుతంగా విశేషమైనటువంటి జనం ఉంటారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, సంతానపరంగా ఇలాంటి చాలా కారణాల రీత్యా, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇలా వివిధ కారణాల్లో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంగళవారం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ముడుపు కట్టుకొని ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్తుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే అమావాస్య అనేటువంటిది ఇక్కడ అత్యంత విశేషంగా హోమం చేయడం ఆనాడు వచ్చేటువంటి వాళ్ళు. అదే అండి. గురుగారు, ప్రతి గరుడ పంచమి రోజు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ ఏదో ప్రసాదం ఇస్తారని, ఆ ప్రసాదం మనకి కనుక దొరికితే, అది దొరకబట్టుకోగలిగితే సంతాన ప్రాప్తి ఖచ్చితంగా అనే మాట కూడా విన్నాను నేను. అవునండి. నిజమా గురుగారు? అంటే గరుడ పంచమి అనేటువంటిది విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి ఈ సంవత్సరం కూడా ఆగస్టు 9వ తారీఖు వస్తుంది. గరుడ పంచమి రోజు అసలు ఎందుకు ఈ సంతానం కోసం ప్రత్యేకంగా హోమం చేయడం, ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని ఇస్తారంటే, చాలా మందికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే సర్పదోషాల ప్రభావాల వల్ల, లేదా అంటే జాతకరీత్యా ఉండేటువంటి గ్రహ ప్రభావాల వల్ల, పితృదేవతల యొక్క అనుగ్రహం, పితృదోషాల యొక్క ప్రభావం వల్ల సంతానం అనేటువంటిది లేట్ అవుతుంది. చాలా మందికి గర్భం నిలబడకపోవడం, లేదా కౌంట్ లేకపోవడం, ఏదో వివిధ రకాలైనటువంటి సమస్యలు కుటుంబంలో ఉంటాయండి. దానికి గాను అవన్నీ కూడా సమస్యపోవాలంటే గరుత్మంతుడి ఆరాధన, వైనతేయుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మనం ఎప్పుడైతే హోమం చేస్తామో ఆనాడు విశేషమైనటువంటి హోమం చేస్తాం మనం. అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి వైనతేయ హోమం, సర్పదోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి హోమం జరుగుతుందండి. ఆ హోమం చేసిన తర్వాత స్వామికి అంటే గరుత్మంతుడికి క్షీరాన్నం అనేటువంటి చాలా విశేషమైనటువంటి ప్రసాదం. ఆ ప్రసాదాన్ని నివేదన చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సంతానానికి మనం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఆనాడు ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకొని ఆ హోమంలో పాల్గొని ప్రసాదం తీసుకుంటారో తప్పనిసరిగా సంతానం అందుతుంది. మేము గతంలో కూడా అక్షయ తృతీయ రోజు కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇచ్చాం చాలా మందికి. చాలా మందికి చాలా పాజిటివ్ వచ్చాయి, చాలా మందికి అద్భుతంగా జరుగుతుందండి ఇప్పుడు కూడా. అది గరుడ పంచమి రోజు ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ రోజు వస్తే ఇంకా మంచిది. అద్భుతం. అట్లాగే గురుగారు, అమావాస్య రోజు మామూలుగా అందరు క్షుద్ర పూజలు చేస్తారు, మీరేం చేస్తారు నాకు తెలియదు, కానీ అందరూ క్షుద్ర పూజలు అంటారు. అమావాస్య అర్ధరాత్రి మనం విన్నదే. కానీ ఆ రోజు ఈ యొక్క కల్పవృక్ష నరసింహ క్షేత్రంలో
అత్యంత విశేషమైన వైభవోపేతమైన పూజలు జరుగుతాయని విన్నాను. ఏంటి గురుజీ అది? అమావాస్య రోజు ఇక్కడ ఇసుకేస్తే రాలరండి. అది చుట్టుపక్కల ఎక్కడ కూడా కారు బండి పెట్టడానికి కూడా స్థలం ఉండదు. అవును. అమావాస్య అనేటువంటిది లక్ష్మీ ఆరాధనకు అత్యంత విశేషమైనటువంటి రోజు. ఓకే. అంటే అమావాస్య నాడు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి శాస్త్రం. ఓకే. మనకి ఇక్కడ స్వామివారికి ఏంటంటే మనకు 28, 30 రోజులు కట్టేటువంటి ముడుపులన్నీ కూడా, ఆ ముడుపులన్నింటినీ కూడా చతుర్దశి రోజు దాన్ని అన్ని కూడా విప్పేసి అమావాస్య రోజు ఆ అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో ఈ కొబ్బరికాయలన్నీ ఆ హోమంలో వేయడం జరుగుతుందండి. ఓకే. ఆ ముడుపులు కట్టినటువంటి వాళ్ళు చాలా మంది దర్శనానికి రావడం ఒకటి, లక్ష్మీ హోమంలో పాల్గొనడానికి. అంటే ప్రతి అమావాస్య రోజు మనం ఏం చేస్తామంటే అపమృత్యు దోషాలు పోవాలని ఆయుష్ హోమం చేస్తామండి. ఓకే. సకల గ్రహ దోష నివారణ హోమం చేస్తాం. ఓకే. అదేవిధంగా సుదర్శన హోమం చేస్తాం, శ్రీ మహాలక్ష్మి హోమం చేస్తాం. ఈ యొక్క నృసింహ రక్ష అనేటువంటిది ఆనాడు మనం తయారు చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమని అమావాస్య అనేటువంటిది రోజు ఇక్కడ విశేషమైనటువంటి పూజ, స్వామి విశేష అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. ఓకే. నార్మల్ గానే విశేషంగా అద్భుతంగా స్వామివారి ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులకు ఎలా అయితే అనుగ్రహిస్తుంటాడో, ఇన్ని క్రతువులు అన్ని జరిగినప్పుడు స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇంకెక్కువ మందికి దొరుకుతుంటుందండి. ఓకే. ఓకే. అట్లా ఇంకోటి విన్నాను గురుగారు, కన్న కొడుకులు తల్లిదండ్రులకు చేయాల్సిన కర్మకాండలు పితృకార్యాలు కూడా మీరే ఒక పెద్ద కొడుకులాగా చేస్తున్నారని విన్నాను. ఇది ఎట్లా శాస్త్ర సమ్మతం గురుగారు? ఇది శాస్త్రం అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు అనాథ వ్రత సంస్కారం చేస్తే అశ్వమేధ యాగ ఫలితం వస్తుందని చెప్తారండి. అంటే అనాథలు అనేటువంటి వాళ్ళని తీసుకెళ్లి మనం వ్రత సంస్కారం చేస్తే చాలా మంచిదని శాస్త్రం. ఓకే. అంటే ఇక్కడ మేము అంటే నార్మల్గా మహాలయ పక్షాల్లో 15 రోజులు ఏవైతే ఉంటాయో, మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి 15 రోజులు కూడా గురుగారు తర్పణము, శ్రాద్ధము, మహానారాయణ హోమం, రుద్ర హోమం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నార్మల్ గా గురూజీ 2017-18 సంవత్సరాల్లో మా దగ్గర ఒక ఆడపిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు ఒక తండ్రి చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రికి శ్రాద్ధకర్మ చేయడం కోసం, సంవత్సరీకం చేయడం కోసం వాళ్ళ చుట్టాలని ఎవరో సంప్రదించారు. ఓకే. సంప్రదిస్తే చాలా మంది మేం చేయము అని ఏదో చెప్పడం వల్ల వాళ్ళు చాలా బాధపడి ఆలయానికి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగారు. వాళ్ళు 4 ఆడపిల్లలు అనుకుంటా. ఓకే. స్వామి ఆడపిల్లలు ఉన్నారు కదా, మేము వీళ్ళు రేపొద్దున మేము తర్పణం శ్రాద్ధం మా చుట్టాలు అడిగితే ఎవరు చేయట్లేదు ఎలా అని అడిగారు. ఎందుకు చేయనన్నారమ్మా అంటే నార్మల్ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, అది చేయలేదు స్వామి అని చెప్పారు. అప్పుడు కొంచెం బాధ అనిపించి సరే మీ తరపున ఏదైనా ఉంటే మేము ఇక్కడ బ్రాహ్మణుని ఏర్పాటు చేసి నేను చేయిస్తానమ్మా అని చెప్పి చేసామండి. ఒక అమావాస్య రోజు చేసిన తర్వాత మహాలయాల్లో ఇది సేమ్ గుర్తొచ్చి ఒకసారి మా భక్త బృందం అందరినీ కూడా కొంతమందిని అడిగాం, ఇలా ఉంది కదా పితృదోషాలు అనేటువంటివి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయండి చాలా మంది. ఆ పితృదోషాలు పోవాలంటే తర్పణ శాంతి కార్యక్రమాలు ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే ఒక మెసేజ్ ద్వారా వీళ్ళందరినీ కూడా పంపించండి డీటెయిల్స్ అని పెడితే సుమారు 250 మంది పైన పేర్లు వచ్చాయి మాకు ఒక వాట్సాప్ గ్రూప్లో. అంటే ఇంతమంది చేయలేకపోతున్నారా అని చెప్పి ఒక మహాలయ అమావాస్య రోజు ప్రత్యేకంగా తర్పణము, శ్రాద్ధము, శాస్త్రబద్ధంగా నారాయణ హోమం, రుద్ర హోమం ఇవన్నీ చేసి భాగవత పారాయణం కూడా చేయించాం. అది చేసిన తర్వాత వచ్చే సంవత్సరానికి వాళ్ళ కుటుంబాల్లో కొంచెం మెరుగుపడింది, బాగున్నారు, సంతానంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, చేయించుకున్నారు, ఇలా జరిగిందండి. మరుసటి సంవత్సరానికి అదే సంఖ్య రెట్టింపు అయిపోయింది. అంటే తర్పణ శాంతి కార్యక్రమాలు చేయకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. కొంతమందికి ఏమో అసౌకర్యం, ఇంట్లో ఉండేటువంటి అసౌకర్యాలు కావచ్చు, ఆర్థిక స్థితులు కావచ్చు, లేదా బ్రాహ్మణులు దొరకకపోవడం కావచ్చు, లేదా వీళ్ళకు ఉండేటువంటి సమయాభావాలు కావచ్చు, ఇలా లేదా సంతానంలో అంటే బయట విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా కొడుకులు లేనటువంటి వాళ్ళు చాలా మంది, ఇలా ఈ వివిధ కారణాల రీత్యా ఎవరైతే తర్పణం శ్రాద్ధం చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మహాలయ పక్షాలు పాడ్యమి నుంచి అమావాస్య దాకా 15 రోజుల కాలం పాటు ప్రతిరోజు కూడా సుమారు 10 మంది ఋత్వికులను ఏర్పాటు చేసి మనం మహానారాయణ హోమం, ఫస్ట్ మహానారాయణ హోమం, రుద్రహోమం, మహాలయ తర్పణము, మహాలయ శ్రాద్ధం ప్రతిరోజు చేస్తున్నామండి. చాలా అద్భుతంగా 2023లో చేసాం. 24 ఈ సంవత్సరం కూడా మనం భాద్రపద మాసంలో మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అద్భుతం గురుగారు. అట్లాగే పరిహారాలు మామూలుగా నాకు తెలిసి చాలా మంది జ్యోతిష్యులు ఇంటర్వ్యూ చేస్తుంటారు, మీకు తెలుసు. వాళ్ళందరూ ఒక పరిహారం చెప్పారంటే 1 లకారం 2 లకారాల నుంచి భారీగా తైలం వదిలే పరిస్థితి. పరిహారాలు, నివారణ, పూజలు అంటే మీ దగ్గర అత్యంత సులువుగా చాలా అసలు 100 రూపాయలు లెక్క పెట్టేంత తక్కువ దాంతో ఎట్లా ఈ పరిహారాలు ఎలా చేస్తున్నారు గురుగారు? ఇక్కడ విషయం ఏంటంటే అండి, ముందు భగవద్భక్తి అనేటువంటి ప్రధానం. ఫస్ట్ వచ్చినటువంటి వాడికి భయాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ భయంతో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ ముందు ఏంటంటే శని నీకు పట్టేశాడు, ఏదో చేసిస్తాడు, నువ్వు ఇది చేసుకోకపోతే ఇలా అంటే ఆటోమేటిక్ వాడి యొక్క భయం.
ఈ మధ్యకాలం నేనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నేనే ఫేస్ చేశా. ఇది ఇలా ఉంది, ఇలా అయిపోతుంది, తొందరగా టకటక ఇది చేయాలి వెంటనే అంటే మనం అమ్మో వెంటనే చేయండి సార్ అంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సాధారణంగా నేను బాగా గమనించిన విషయం ఏంటంటే, మనకు సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఒక డోలో మాత్ర వేసుకుంటాం మనం. ఫస్ట్ డోలో మాత్ర వేసుకున్నప్పుడు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన కూడా డోలోనో పారాసిటమాల్ ఏదైనా రాసి ఇచ్చారనుకోండి, మనకు మనస్తృప్తి ఉండదండి. తృప్తి ఉండక వెంటనే ఇంకొక డాక్టర్ని సంప్రదిస్తాం. వాడు వెళ్ళగానే 3-4 రకాలైనటువంటి టెస్టులు అవి ఇవి రాశాడు అనుకోండి, అబ్బా ఇది చాలా పెద్ద డాక్టర్ అని చెప్పి వెంటనే అన్ని రకాలైనటువంటి టెస్టులు చేయించుకొని వచ్చి వాడు మళ్ళీ అదే పారాసిటమాల్ మాత్రం రాసిచ్చి నీకేం లేదని చెప్తాడు. అప్పుడు మనకేంటంటే డబ్బులు వదలంగానే ఓకే ఇది వీడు పెద్ద డాక్టర్. అట్లా చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారంటే, ఇది ఏదో చేయాలి, ఎలాగానే మనకు అద్భుతం జరగాలి, ఇన్స్టెంట్గా ఏదో జరిగిపోవాలి, ఇన్స్టెంట్గా జరగాలంటే మనం ఈ ఆరాధన చేయాలి, ఈ పూజ చేయాలి, ఇది ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, బలులు ఇవ్వాలి, ఇలాంటివి ఎప్పుడైతే అలవాటు అయిపోతామో మన ఇన్స్టెంట్ అనేటువంటిది రోజు జరగదండి. టక్కని లక్కలో ఒక్కసారి తగిలింది అనుకోండి, దాన్ని పట్టుకోవడం కూడా మన చేతన అవ్వాలి. మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ముందు భగవంతుడి పైన విశ్వాసం ఉంచాలి. ఇక్కడికి జరగాలంటే ముందు నీ పైన నీకు విశ్వాసం ఉండాలి. ఇక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళాం, లేదా ప్రదక్షిణ చేసాం, ఒక దీపం పెట్టాం, లేదా స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా హోమం చేసుకున్నాం, దీంట్లో నీకు విశ్వాసం అంటే అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా మనం పొందుతాం. నీకు విశ్వాసం లేకోకుండా అశ్వమేధ యాగం చేసినా కూడా ఏం ఫలితం మనం పొందలేమండి. ఓకే, అది పరిహారాల విషయాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పరిహారం చేయాలన్నా కూడా సాధారణంగానే అవుతాయి. విపరీతంగా లక్షలాది రూపాయలు ఎంత అయితే ఏం ఉండవండి. నేను చూశాను గురు, లక్షల్లో 40 లక్షల పూజ కూడా చూశాను. చెప్తాను నేను ఏమంటున్నా అంటే, ఎవరు చేసినా ఏం చేసినా కూడా అంటే తంత్రాలు చేసుకునేటువంటి వాళ్ళకి, ఇంగోచారాలు చేసుకునేటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ అమ్మాలు చేసుకునేటువంటి అంతా మనం ఆడంబరాలకు వెళ్ళేటప్పుడు అన్ని పెరిగిపోతాయండి. కరెక్ట్. ఆడంబరాలకు వెళ్ళకోకుండా మనం కుటుంబం బాగుండాలి, మనం ఖచ్చితమైనటువంటి ఫలితం పొందాలి అనుకుంటే అది తక్కువలోనే అవుతాయి, ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తాయి. అంటే శరీరాన్ని ఇంకొకటి చూసి మనం ఏదో వాత పెట్టుకుంటే ఏమైందంటే, ఈ వాత అప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మనకు నొప్పి తెలుస్తుంది. అది నిజంగా గురూజీ, ఈ క్షేత్రంలో ఎన్ని మహిమలు అంటే ప్రతిదీ కూడా మహిమాన్వితమే అన్న మాట నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అభిషేక తీర్థం అది కూడా చాలా గొప్పదని, దానికోసం దేశ విదేశాల నుంచి వచ్చి అభిషేక జలాన్ని స్వీకరించి పోతున్నారని విన్నాను. దాని విశేషం ఏంటి గురూజీ? సాధారణంగా సాలగ్రామ తీర్థం అనేటువంటిది శరీరానికి ఉండేటువంటి పాపాన్ని నశింపజేస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం అండి. సాలగ్రామ తీర్థం తీసుకుంటే లోపల ఉన్నటువంటి రోగము పాపము 2 పోగొడుతుంది అని చెప్తారు. అలాంటిది సాక్షాత్ నృసింహుడే ఇచ్చినటువంటి సాలగ్రామాన్ని ప్రతి మంగళవారం రోజు, ప్రతి అమావాస్య రోజు విశేషంగా నవకలశ తిరుమంజనం అంటే మన్ను సూక్తము, తర్వాత విశేషమైనటువంటి సూక్తాలు, వీటన్నిటితోటి మనం ఆరాధిస్తారండి. ఆ ఆరాధించినప్పుడు ఆ యొక్క అభిషేక జలం అనేటువంటిది ఇంకా విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది సాలగ్రామ తీర్థం. దాన్ని మనం ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ప్రోక్షణ చేయడం, దాని తీర్థం తీసుకోవడం, దాన్ని స్నానం చేయడం అనేటువంటిది మనకు గ్రహ బాధలు, శత్రు బాధలు, ఈ రెండింటి ప్రభావాన్ని ఖచ్చితంగా సమూలంగా తుడిచివేస్తుందండి. అలాగే గురుగారు, సాలగ్రామ క్షేత్ర మహిమ ఏంటనేది ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది. కానీ మా 24/7 న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఈ అద్భుతమైన సాలగ్రామం అంటే ఏంటి, దీని మహిమ ఏంటి, అసలు ఇది మీ కుటుంబం చేతికి ఎలా వచ్చింది, ఇలా బయటికి ఎలా వచ్చింది ఒక్కసారి? తప్పకుండా అండి. 750 సంవత్సరాల క్రితం రంగాచార్య స్వామివారు అనేటువంటి వారు అత్యంత విశేషమైనటువంటి నృసింహ ఉపాసకులు. స్వామి ఆరాధన చేస్తే భగవంతుడే ప్రత్యక్షంగా ఉండి వారు ఆరాధన తీసుకునేటువంటి వారంట అప్పట్లో. దాంట్లో అంటే మా దగ్గర పేపర్లలో మా తాతలు రాసినటువంటి పేపర్లు ఈ మధ్య కాలం దాకా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి. ఆ పేపర్లలో మేము చదివినటువంటిది అదంతా కూడా. అంటే వాళ్ళు చెప్తూ, పెద్దలు చెప్తే వాళ్ళు చెప్పి వీళ్ళ యొక్క అనుభవాలు చెప్తే తెలుసుకున్నాను. స్వామి ఆరాధన చేస్తే భగవంతుడు ప్రసాదం తీసుకోవడానికి ఎదురుగా ఉండేటువంటి వారు అంత అద్భుతమైనటువంటి నృసింహ ఉపాసకులు. ఆయనకు అవసాన దశ అంటే 98-99 సంవత్సరాల సమయంలో, ఏమయ్యా స్వామి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి భోజనం చేసావు, ఎన్ని బాగానే ఉంది, నా అవసాన దశలో కూడా నా దగ్గరే ఉండాలి, నువ్వు నా పరమపదం అప్పుడు కూడా నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తే లక్ష్మీ సమేతంగా భగవంతుడు వచ్చి ఇచ్చినటువంటి సాలగ్రామం ఆ కల్పవృక్ష నరసింహం. నువ్వే కాదయ్యా, నీ వంశం వాళ్ళంతా కూడా అనుగ్రహం తరింపబడతారు నీతోటి అని చెప్పి ఇచ్చినటువంటి సాలగ్రామం. 750 సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి ఆరాధన అప్పటి నుంచి ఇప్పటిదాకా పరంపరగా కొనసాగుతూనే ఉంది. మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మేము ఇంకా సంఘంలో ఉండడం అంటే ఈ సేవ అనేటువంటి దాన్ని ఇంకా జాగ్రత్తగా ఎక్కువ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, దాంతో నృసింహ మంత్రాన్ని మేము కూడా ఉపాసన చేస్తూ ఉండడం, రంగాచార్య స్వామి వారు చేసేటువంటి నృసింహ మహామంత్రాన్ని మేము కూడా ఉపాసన చేస్తూ ఉండడం, స్వామి సన్నిధిలో నేను కూడా అర్చకుడై ఉండడం, ఆ భగవద్ అనుగ్రహం చేత స్వామి చాలాసార్లు చెప్పారు, నేను ప్రజలకు ఉపయోగపడాలి, బయట ఉండాలి, బయట ఉండాలి, బయట ఉండాలి.
మేము కూడా చాలాసార్లు భయపడ్డాం. బయట పెట్టడం అనేటువంటిది అంటే 750 సంవత్సరాల నుంచి కాపాడుతున్నటువంటి దాన్ని మేము బయట పెట్టి ఈరోజు మేము రక్షణ కల్పించలేకపోవడమో లేకపోతే దానికి తగినటువంటి ఆదరణ లేకపోతే ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి దాంతో చాలాసార్లు ఆపాం. కానీ భగవత్ సంకల్పం అనేటువంటిది పరిపూర్ణంగా మేము బయట ఉండాలి, భక్తుల్ని అనుగ్రహించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇంకా నిర్ణయించుకున్న తర్వాత మేము చేసేది ఏం లేదు, కేవలం ఈ ఆశ్రమాన్ని 32 రోజుల్లోనే సంకల్పం చేసి నిర్మింపజేసాం. స్వామివారిని దర్శనానికి పెట్టాం. పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వేలాది లక్షలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ప్రతినిత్యం వచ్చేటువంటి వాళ్ళకి మేము అన్నప్రసాదము నిత్య ప్రసాదం ఏదో జరుగుతూనే ఉందండి ఇప్పటిదాకా. నేనే 10 సార్లు వచ్చాను గురుగారు ఈ క్షేత్రానికి. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గురుగారు మీరు అన్నారు ఇప్పుడు అన్నప్రసాదం అనేది డొక్కా సీతమ్మ గారికి వచ్చినంత పేరు వచ్చింది మీకు నిజంగా. అంటే ప్రతి నిత్యం కొన్ని వందల వేల మందికి నిత్యాన్నదానం చేయడం అంటే అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు గురువు. ఎందుకంటే మనం చూస్తాం కదా, ఇంట్లో నలుగురికి వండుకోవడానికి నానా కష్టాలు పడతాం. అలాంటిది షడ్రసోపేతమైన భోజనం ఇంతమందికి ఎవరు అడిగినా కాదనకుండా పెట్టగలిగే అంత శక్తి మీకు ఎక్కడిది? అంటే మీ పూర్వీకుల ఆస్తులు ఏమన్నా దండిగా ఉన్నాయా? అసలు మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఆ నరసింహస్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండేటువంటిది. ఓకే. మా వెనకల మేము ఆరాధించే దేవుడే కల్పవృక్షం. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే మా వెనకల కొండంత అండ శక్తి నృసింహ భక్త కుటుంబం, శ్రీ నృసింహ సేవావాహిని అనేటువంటి సంస్థ. ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు, అంటే రాముడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు, అదేవిధంగా సాలగ్రామ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రతినిత్యం కూడా ఇప్పటిదాకా మా దగ్గర అంటే బ్యాంక్ లో మీరు వెళ్తే ఏ బ్యాలెన్స్ లేదు మా దగ్గర. మాక్సిమం నాకు తెలిసి 3-4 లక్షలు నృసింహ సేవావాహిని అకౌంట్ లో ఉంటే చాలా ఎక్కువ. కానీ ఇక్కడికి వచ్చేటువంటి రోజుకి 500 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 5000 మంది వచ్చినా కూడా స్వామిని ప్రార్థన చేస్తే ఆనాటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయండి. అంటే బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు బియ్యం, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, పెరుగు ఇచ్చేవాళ్ళు, ఎవరికి తగ్గనటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి కూడా స్వామి మేము పచ్చళ్ళు పంపిస్తాం, ఇంకా మేము పలాని కారం పంపిస్తాం, పళ్ళు, ఇలా ఏదేదో అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు స్వామి కైంకర్యం చేస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ కైంకర్యం అంతా కూడా నడుస్తుందండి ఇప్పటిదాకా. ఓకే. ఈ అంటే బాగా మారుమోగుతున్న పేరు ఈ నృసింహ సేవా వాహిని మీరు స్థాపించారు. ఏంటి దాని విశిష్టత? అది ఏం చేస్తుంది? 2017 సంవత్సరంలో ఒక భక్తుడికి కష్టం వస్తే దాన్ని స్టార్ట్ చేసామండి. అంటే మన అనుకునేటువంటి వాళ్ళకి కష్టం వస్తే మనం ఏం చేయాలి అనే సంకల్పంతో ప్రారంభం చేసాం. దాన్ని అంటే కోలాటాలు, భజన బృందాలు గ్రామానికి పరిచయం చేయాలి అనే సంకల్పంతో చేస్తే ఈనాడు అది కరోనా విపత్కరిస్తే, గోదావరి వరదలు ఇలాంటి అన్ని దానిలో కూడా ధర్మ ప్రచారాన్ని ఒక వైపు నిర్వహిస్తూనే, అంటే ఆపద అనుకునేటువంటి ఆపద అని అనుకుంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి వారికి ఏం కైంకర్యం చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి సేవ అనేటువంటి చేస్తూనే ఉన్నాం. లక్షలాది మందికి ఆహారాన్ని అందిస్తున్నాం. మెడికల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, స్కూళ్ళల్లో పిల్లలకు చదువులకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి సేవలను ప్రతినిత్యం, అంటే దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు, ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ ఇంకా నేను ముందు పార్ట్ 2 ఉంది దానికి సంబంధించి. నిజంగా క్షేత్ర దర్శనం, క్షేత్ర మహిమలు అంటే వింటుంటే నిజంగా రోమాంచితం అవుతుంది. ఇంత గొప్ప క్షేత్రాన్ని నిర్మించినందుకు ముందుగా మీకు మరొక్కసారి కృతజ్ఞతలు గురుగారు. అట్లాగే మీరు ఒక విశిష్టమైన ఆస్ట్రాలజర్, జ్యోతిష్యుడు. ప్రపంచానికి తెలియని, అంటే మీరు ఇష్టం లేని, అంటే మీకు గుర్తింపు ఇష్టం లేని ఒక గొప్ప జ్యోతిష్యుడు మీరు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు గుప్తంగా వచ్చి మీ ఇంట్లో కూర్చొని చేయించుకొని వెళ్తుంటారు. అది ఉచితంగా, ఎవరు అడిగితే వాళ్ళకు ఉచితంగా చేస్తారు. ఏంటి ఉచిత సేవ? ఏంటి కోట్లు సంపాదించుకునే అవకాశం ఉండగా? అంటే జాతకం అనేటువంటిది నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక పెద్ద ఆవిడ చెప్పారు, అంటే డబ్బు వెనక పరిగెత్తద్దు అని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలానే పట్టుకొని ఉన్నామండి. ఓకే. ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటిది వాడే కష్టంలో ఉంటాడు ఫస్ట్. అంటే జాతకుడు ఎప్పుడైతే జ్యోతిష్యుడి దగ్గరికి ఒక మనిషి వెళ్ళారంటే ఖచ్చితమైనటువంటి ఏదో ఒక మానసికంగా లేదా శారీరకంగానో ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేటువంటి ఖచ్చితంగా ఉంటుందండి. ఆ కష్టం ఉన్నప్పుడు వెళ్ళి వచ్చాక నీకు ఇంత చెప్తే ఎంత ఇవ్వాలి, చేస్తే ఎంత ఇవ్వాలి అనేటువంటిది మనం కలిగిస్తున్నప్పుడు వాడికి మంచి చేయలేమేమో అనేటువంటిది నా భావన అండి ఫస్ట్. అంటే డబ్బు తీసుకోవడం అనేటువంటిది ప్రారంభం చేస్తే, డబ్బు మీరు చెప్పినట్టు తీసుకుంటే లక్షలు, కోట్లాది రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇంకొకరి ప్రేమను అనేటువంటిది పొందలేం. మీరు అన్నారు నాకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం దగ్గర నుంచి ఆదిలాబాద్ దాకా నృసింహ సేవా వాహిని కార్యకర్త, సభ్యుడు, వాలంటీర్ అనేటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక్కరైనా ఉంటారు. ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతానికి, హైదరాబాద్ దగ్గర మీరు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఊరికి ఒకరు ఉంటారండి. ఇంతమందిని మేము సంపాదించుకోవాలి, ఇంతమందిని సంపాదించాలంటే డబ్బు అనేటువంటిది సంపాదించి పెట్టలేదండి.
ఓకే ఖచ్చితంగా. ఓకే. అంటే ప్రేమతో మాత్రం ఇవన్నీ కూడా చేయగలం. ఫస్ట్ ఎవరికో ఎక్కడో శ్రీకాకుళం దగ్గర కష్టం వచ్చింది, అవును కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా చేయమని ఒక్క మెసేజ్ పెడితే వాళ్ళకి 100 రూపాయలు అవసరమైతే అక్కడ 1000 రూపాయలను సమకూర్చేంత భక్త బృందం ఉందండి. ఈ మధ్యకాలంలో మేము సాధారణంగా సింహాచలం అరసవెల్లి ఇలా వెళ్ళినప్పుడు మేము వెళ్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని జస్ట్ నార్మల్గా సింహాచలం దర్శనానికి వచ్చాను ఒక ఫోటో పెట్టుకుంటే ఆ దర్శనానికి మేము వెళ్ళి బయటికి వచ్చే లోపల సుమారు అక్కడ ఒక 150-200 మంది పోగయ్యారు భక్త బృందం. అంటే ఇంతమంది ప్రేమని మనం పొందాలన్నప్పుడు అది డబ్బుతో మాత్రం అయితే సాధ్యపడదండి ఖచ్చితంగా. అంతే కదా సార్. ఇంకోటి గురుగారు, ఎలక్షన్స్ రాగానే ప్రతి రాజకీయ నాయకుడు మీ ఇంటికే వస్తాడు. ఏంటంటే రాజకీయ జ్యోతిష్యులా మీరు అన్న విశేషం ఉందా? అసలు సాధారణ జ్యోతిష్యుడు, రాజకీయ జ్యోతిష్యుడు అసలు కాదు. ఓకే. అంటే సాధారణంగా ఇక్కడ సాలగ్రామ దర్శనానికి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే జాతకానికి సంబంధించినటువంటి బూస్ట్ అనేటువంటిది కొంతమంది వాళ్ళు దానికోసం వచ్చేవాళ్ళు. ఓకే. అట్లాగే జాతకం చెప్పించుకోవడానికి నేను విన్నా దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తున్నారు. మరి వాళ్ళ కోసం వసతి సౌకర్యాలు అట్లా ఉంటాయా ఇక్కడ? అంటే బయట ఉండి ఇక్కడికి రావచ్చు. ఎక్కడే నుంచి వచ్చినప్పుడు కూడా భద్రాచలంలో చాలా కొన్ని వందలాది మంది నివాసం చేయడానికి రూమ్స్ అన్ని కాటేజెస్ అన్ని ఉంటాయండి. అవును. వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడ నివాసం వాళ్ళ ముందు చూసుకొని వస్తున్నారు. ఇబ్బంది లేదు దానివల్ల ప్రత్యేకంగా వచ్చే వాళ్ళకి. ఓకే గురుగారు. అట్లా గురుగారు, ఇదంతా ఉరుకులు పరుగుల జీవితం మీకు తెలిసిందే. తలరాత, కష్టం, అదృష్టం, ఈ 3 పదాల్లో ఏది మన జీవితాన్ని మార్చేది? తలరాత, కష్టం, అదృష్టం. కష్టం అండి. అంటే కష్టం అనేటువంటిది మనం పడితే తలరాత బాగుంటది, అదృష్టం ఫస్ట్. అంటే మనం ఏ పని చేయము, ఫస్ట్ ఏ పని చేయకోకుండా నేనే రోజు దేవుడి దగ్గర కూర్చొని స్వామి రామ 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 అని భజన చేస్తే పనవదు కదా. ఖచ్చితమైనటువంటి పని చేయాలండి. నేనైనా సరే, అర్చకుడైనా, ఇంకో పనివాడైనా, ఇంకొకరైనా ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళు పని చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ తలరాత మారుతుంది, వాడు అదృష్టాన్ని పొందుతాడు. ఓకే గురుగారు, చేతి వేళ్ళు, చేతి రేఖలు, హస్తరేఖలు భవిష్యత్తునే మార్చేస్తాయా? నిజంగా అలా జరుగుతుందా? హస్తరేఖలు భవిష్యత్తును మారుస్తాయా అంటే హస్తరేఖలు లేనటువంటి వాడికి కూడా భవిష్యత్తు ఉంటది. ఉంటదా? ఉండదా? 100% ఉంటది. జాతకం చేయలేదండి మామూలుగా వీడికి భవిష్యత్తు ఉండదా? ఖచ్చితంగా ఉంటది. అట్లేముండదండి. అంటే హస్తరేఖ అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది, దాంట్లో దాని యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఉండొచ్చు. ఓకే. ఏది ఉన్నప్పటికీ కూడా మనం కష్టపడేటువంటి తత్వం అనేటువంటిది మన దగ్గర ఉండాలండి ఫస్ట్. విశేషమైనటువంటి అనుగ్రహం ఉంది. సాక్షాత్తు రాముడే భూమి మీద పుట్టాడు. ఓకే. ఈ భూమి పైన మానవుడిగా వచ్చాడు ఆయన. ఆయన కూడా కర్మని నేను అనుభవించాలి, నేను ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవుడు ఎలాంటివి అయితే ఉన్నాయో అవన్నీ చేయాలి అని ఆయన అన్ని చేశాడు. అంతేగాని నేను దేవుణ్ణి కదా అని చెప్పి నేను ఇక్కడ అయోధ్యలోనే కూర్చుంటాను అని ఆయన ఏమీ లేదు. అయోధ్య నుంచి శ్రీలంక దాకా నడిచాడు ఆయన, మొత్తం వనవాసం చేశాడు. ఇన్ని రకాలైనటువంటి అంటే ప్రతి మానవుడు కూడా ఖచ్చితమైనటువంటి పని అనేటువంటిది ఉండాలండి. ఆ పని లేకపోతే ఏమవుతుందంటే వివిధ రకాలైనటువంటి వస్తాయి. ఫస్ట్ ప్రతిదీ జాతకానికి, ప్రతిదీ దేవుడికి ముడిపెట్టద్దు. ఫస్ట్ భగవంతుడు అనేటువంటి వాడు ఖచ్చితమైనటువంటి చెప్పేది ఏంటంటే నువ్వు పని చెయ్యి, ఫలితం అనుభవించు. ఫలితం అనేటువంటిది ఆటోమేటిక్ భగవంతుడు ఇస్తాడండి. నువ్వు ఏ పని చేయకుండా భగవంతుడు ఎట్లా ఇస్తాడు? అసలు మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, కందిపప్పు ఉన్నాయి, అన్ని రకాలైన ఉన్నాయి. వంట చేయాలిగా. అదే కదా, వంట అనేటువంటి చేస్తే మనం తినచ్చు. కరెక్ట్. అదేం లేకుండా ఎట్లా కుదురుతుందండి? మరి ఇప్పటిదాకా మనం ఈ క్షేత్ర మహిమలు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశాం. నేనేమో ఈ గురువు గారిని పట్టుకొని దేవుడు, అందరికీ దేవుడు, ప్రజల దేవుడు అని చెప్తున్నాను ఈయన గురించి. ఎట్లా ఒక పూజారి దేవుడు ఎలా అయ్యాడని మీకు ఒక సందేహం రావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజంగా అంటే ఇది మీకు అతిశయోక్తిలాగా అనిపించిన ఒక మదర్ తెరీసా ఎంత సేవలు చేసిందో మనకు తెలియదు. మనం విన్నాం, చదివాం, కానీ నేను ప్రత్యక్షంగా చూసా. ఈ భద్రాచల క్షేత్రానికి చుట్టూ ఉన్న 100 గ్రామాల్లో ఆయన దేవుడు. 100 గిరిజన గూడాలు, గిరిజనులకి ఆయన చేయని వైద్యం లేదు, ఆయన చేయని సేవ లేదు, ఆయన చేయని వ్యవసాయం లేదు. ప్రతి విషయంలో నేను చూసి ఆయనతో ఒకసారి పర్యటించినప్పుడు, అయ్యా జ్వరంగా ఉంది చూడండి అయ్యా అంటున్నారు. అంటే ఆ స్థాయిలో ఆయన్ని ఒక గురువుగా, ఒక దైవంలాగా, ఒక డాక్టర్గా ప్రతి దశలో. అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన చేసే కార్యక్రమాల గురించి కూడా మీకు చెప్తాను. ఏంటి గురుగారు మీకు ఈ సంకల్పం? హ్యాపీగా మీరు మంచిగా పూజలు అవి చేసుకుంటూ పంచభక్ష బర్మనాలు తినుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. నలుగురికి మనం సహాయం చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క భగవద్ అనుగ్రహం మన దగ్గర ఉంటుందండి ఖచ్చితంగా. అంటే మనం ఎవరికైనా అన్నం పెడితేనే ఆ పుణ్యం మనకు వస్తుంది. ఎండాకాలంలో నలుగురికి నీళ్లు పోస్తే చాలా పుణ్యం అని మనకు శాస్త్రం చెప్తుంది. అలాంటిది మన వరకు చేతనైనంత వరకు నలుగురికి సహాయం చేస్తే
దాని యొక్క శక్తి, దాని యొక్క పుణ్యం అనేటువంటిది మనతో పాటే మన కుటుంబానికి, ఈ నృసింహ భక్త కుటుంబానికి అంతా కూడా చాలా మంచి చేస్తుంది ఆ సంకల్పం. ఓకే, అంటే నలుగురికి మంచి చేయలేనప్పుడు, అంటే సమాజంలో వచ్చామా, మనం పుట్టామా, పెరిగామా, వెళ్ళిపోయామా అంటే ఏం ఉపయోగం లేదండి. అవును, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధిస్తేనే ఆ యొక్క ఫలితం ఉంటుంది, దాని యొక్క మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అవును, చరిత్రలో మనకు ఒక పేజీ ఉంటుంది ఖచ్చితంగా. నిజం. అయితే గురూజీ, నాకు ఒక చిన్న అది సాయం చేయాలి, సేవ చేయాలి, కానీ ప్రాణాలకు తెగించి దుస్సాహసం చేయడం అనేది కరెక్టే అంటారా? అంటే సేవ కోసం, నలుగురికి ఉపయోగపడడం కోసం సొంత ప్రాణాలని కూడా ఏమో బలి పెట్టాల్సి వస్తుందేమో అని తెలిసి కూడా సహాయానికి వెళ్ళడం అనేది దుస్సాహసం కాదా? అంటే అది గోదావరి వరదలు 2022 గోదావరి వరదలు వచ్చినాడు అండి. మేము అక్కడి నుంచి సామాన్లు అన్ని చాలా వేసుకొని వెళ్ళాం విఆర్పురం దగ్గరికి వెళ్ళడానికి. ఓకే, చాలా చోట్ల అన్ని, అంటే కొండలు గుట్టలు అన్ని తిరిగి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక గోదావరిలోకి ఇంకా అంటే అవకాశమే లేదు మనం వెళ్ళడానికి. చింతూరు దగ్గర ఒక బోట్, పెద్ద లాంచీ ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని సంప్రదించి ఒక ప్రైవేట్ లాంచీ ఉంటే ఆ లాంచీలో ఈ ఆహార పదార్థాలు అన్ని కూడా వేసుకొని వెళ్ళాము. ఆ లాంచీ ఎక్కినప్పుడు సాధారణంగా అంత వాటర్ చూస్తే ఎవరికైనా భయం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తేనే భయం వేస్తుంది, కారులో వస్తుంటే రకరకాల విజువల్స్. అవునండి. అయితే ఆ సమయంలో ఖచ్చితమైనటువంటి భయాన్ని చూసాం మేము కూడా. ఓకే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అండి, అంటే కోతులుగుట్ట అనేటువంటి ప్రాంతంలో కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల మంది, విఆర్పురం, కోనవరం ఇలాంటి మండలాల నుంచి కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఆహారాన్ని, పాలు, బ్రెడ్ ఇవి తీసుకెళ్ళినప్పుడు చిన్నపిల్లలు తింటుంటే ఈ భయం అంతా కూడా పోయిందండి నిజంగా. అంటే ఇంత కష్టంలో ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర కూర్చొని చాలా చెప్తాం నార్మల్గా, అందుకోసమని ఆ సాహసం చేయాల్సి వచ్చింది. మీ నాన్నగారిని కలిసాను అప్పుడు, ఆయన ఇట్లా అంటున్నాడు, నేను చెప్తే వినట్లేదు మావాడు, ఇంత సాహసం, అంటే కుటుంబం ఉంది చూసుకోవద్దా, కుటుంబం కూడా చూడట్లేదు. ఇప్పుడు మీకు ఇంకో స్వామి వచ్చాడు చిన్నవాడు, ఇప్పుడు మీ అబ్బాయి కూడా, సో అయినా చేస్తారా ఇలాంటివి? ఈ కుటుంబం మీకు పట్టదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు కుటుంబం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. కుటుంబానికి సాగినటువంటి సౌకర్యాలు, సమయం అన్నీ ఉంటాయి. కానీ భగవద్ అనుగ్రహం అనేటువంటిది, మనకు నలుగురు మనల్ని పిలిచారు, నలుగురు మనతో సహాయాన్ని కాంక్షించారు అంటే, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసామండి, నువ్వు కాపాడాలి తండ్రి అని. అలాగే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని సంప్రదించినప్పుడు మన వంతు ఏం చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలండి. దానికి అంటే ఈ జీవితానికి అనేది అది సార్థకత నా దృష్టిలో. కరెక్టే గురుగారు. కానీ 24 hours ఇటు దైవ సేవ, అటు మానవ సేవ. అందుకే మీకు నాకు తెలిసి ఊపిరి పీల్చుకునే సమయం కూడా నేను చూడలే మీకు. ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు దీన్ని? పొద్దున్న తెల్లవారుజామున 4:30 ప్రారంభం అయితే రాత్రి 11 అవుతుందండి. రాత్రి 6 గంటల సేపు నిద్ర అయితే ఖచ్చితంగా పోతా. ఇది మాత్రమే. అంటే మనం చేయవలసింది ఏంటి, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సమయంలో నార్మల్గా యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్ ఇవన్నీ చూసుకుంటుంటే ఎవరికైనా సమయం తెలియదు సాధారణంగా. ఆ సమయం అంతా కూడా దీనికి ఉపయోగిస్తే ఖచ్చితమైనటువంటి మనుషులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, సమయాన్ని మాకు సమయం సరిపోవట్లేదనో, లేకపోతే మనం చేసే పనిలో సక్సెస్ సాధించట్లేదనో ఇలా అనుకుంటాం కదా. చాలా మంది చేసేటువంటి పని ఏంటయ్యా అంటే ఇలా ఉన్నా, అలాంటప్పుడు ఏమవుతుంది, సమయం ఆటోమేటిక్గా ఖచ్చితమైనటువంటి లేట్ అవుతుంది. ఉన్నటువంటి సమయాన్ని భగవంతుడికి ఏంటి, కుటుంబానికి ఏంటి, మనకు సొంతంగా ఏంటి, సమాజానికి ఏంటి అనేటువంటిది ఎక్కడికక్కడ చేసుకొని వెళ్తే తప్పనిసరిగా అద్భుతం సృష్టించచ్చండి. మీ సేవా కార్యక్రమాలు సరే, నృసింహ సేవా వాహిని ద్వారా వెళ్ళడం, వాలంటీర్స్ వాళ్ళు వెళ్ళి చేయడం ఓకే. కానీ అసలు వాహనాలు కూడా వెళ్ళని స్థితిలో కొండరెడ్లు, అంటే ఆ ఊరి చుట్టూ కొండలే ఉన్న ప్రాంతంలో కొండరెడ్లకు సాయం చేయాలని మీరే స్వయంగా బయలుదేరిన పరిస్థితి ఎందుకు అట్లా? అంటే కొండరెడ్లు వచ్చేసి పూర్తిగా కొండలపైనే ఉంటారు. ఇక్కడ భద్రాచలం గిరిజన ప్రాంతాల ఏజెన్సీ ఏరియాలో చాలా వెళ్తే, మేము ఏజెన్సీ ఏరియాలో చిన్న చిన్న దేవతా మందిరాలు నిర్మించాం. అవును, అక్కడ పూజ వాళ్ళే, అంటే ట్రైబలే ప్రత్యేకంగా వాళ్ళే పూజ చేసిన. విఆర్పురం, కోనవరం మండలాలకు వెళ్తే చాలా ఆలయాలు మనకు కట్టినటువంటి ఉన్నాయండి. వచ్చారుగా, మీరు వచ్చారు. అయితే అక్కడ వెళ్ళినటువంటి దాంట్లో చాలా మంది ఏమవుతుందంటే, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు తెలియజేసినప్పుడు మనం వెళ్తే అండి, మనం వెళ్ళామనుకోండి, సాధారణంగానే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసేటువంటి ప్రేమ, ఆదరణ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. మేము చాలా సార్లు అది ఫేస్ చేసాం, ఆ యొక్క ప్రేమని. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా కూడా భగవంతుడు మీరు అన్నది దేవుడు అని, భగవంతుని చూసినట్టే చూస్తున్నారండి వాళ్ళు. అంటే వాడికి కష్టం వచ్చింది, రాముడే వచ్చాడు అన్నంత ప్రేమ చూశాను వాళ్ళ. వాడికి అన్నం ఆకలి అయిన సమయంలో, గోదావరి వరదలు మొత్తం ముంచెత్తిన సమయంలో మనం సామాన్లు పట్టుకెళ్ళి, భోజనాలు పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళ ఆనందానికి అవధులేవండి నిజంగా కూడా. మరి ఇంకా అది దేన్ని చేస్తే వస్తుంది సార్ అది? అట్లాగే సార్, నిజం, ప్రతిదీ మీరు ఏం చెప్పినా ఒక గొప్ప అద్భుతంగా ఉంటుంది.
మామూలుగా ఈ సమాజం కుల వివక్ష నేను చూస్తుంటాం, మనందరికీ తెలిసిందే. ఇంకా చెప్పొద్దు తప్పు కానీ బ్రాహ్మణులు ఇంకొంచెం ఎక్కువ పాటిస్తారు కుల వివక్ష. అంటే దళితులని లేదండి, మీరు అట్లా అసలు అనకండి, మీరు భలే వాళ్ళు. కుల వివక్ష అనేటువంటిది బ్రాహ్మణులు పాటిస్తారు అనేటువంటిది అబద్ధం. ఫస్ట్ కొంచెం ఎవరైనా ఉంటే వాళ్ళని అనండి, కానీ అందరూ అందరూ సనాతన సాంప్రదాయవాదులు ఇట్లాంటి వాళ్ళు. అట్లాంటిది మీరు ఒక దళితుడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయించడం ఏంటి? అసలు ఆ దళితులకు మంత్రాలు నేర్పించి వాళ్ళ కోసం గుళ్ళు గోపురాలు కట్టించి వాళ్ళనే అర్చకులుగా నియమించడం ఏంటి? ఇదంతా ఏంటి అసలు? సార్, దళితుల్ని దూరం పెట్టేటువంటిదో ఇంకోటో అసలు మన సమాజంలో చాలా వరకు ఎక్కడ ఉంటుందేమో, ఉండొచ్చేమో. ఇప్పుడైతే అవన్నీ పోయాయి, అవన్నీ లేవు. ఉన్నా ఉండకూడదు. ఫస్ట్ ఇది బాగుంది, ఉండకూడదు. రెండో విషయం ఏంటంటే, మేము దళితులకు సంబంధించినటువంటిదో లేకపోతే ట్రైబల్కి సంబంధించినటువంటిదో వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళకే గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న మందిరాలు కట్టి అన్యమత ప్రభావం అనేటువంటిది లేకోకుండా వాళ్ళకి మంత్రాలు నేర్పించి పూజా విధానాన్ని నేర్పించి వాళ్ళే పూజ చేసుకునేటట్టుగా మనం చేస్తున్నాం. అయితే ఈ క్రమంలో అంటే 2019-20 సంవత్సరాల ఆ క్రమంలో ఒక ఇట్లనే ఏదో మాట వరుసకు వచ్చినప్పుడు ఇన్ని చెప్పేటువంటి మీరు ఒక దళితుడిని మీరు ఆలయ ప్రవేశం చేయిస్తారా, లేకపోతే దళితుడిని మీరు భుజాలను ఎత్తుకుంటారా, లేకపోతే ఇలా వివిధ రకాలైన మాటలు వచ్చినటువంటి సందర్భంలో చెప్పడం కాదు చేసి చూపిస్తాం అని చెప్పి ఖమ్మంలో రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఆ రంగనాథ స్వామి ఆలయానికి ఒక దళితుని మేమే పూర్తిగా భుజాలమైన తీసుకొని వెళ్ళి దర్శనం చేయించామండి. అంటే దానికి తగ్గ విమర్శలు వ్యతిరేకతలు తర్వాత కొంత వచ్చాయి పోయాయి, కానీ మంచి కార్యక్రమం అది ఫస్ట్. అలాంటివి ఉండకూడదు కార్యక్రమం ఖచ్చితంగా. అట్లాగే మత మార్పిడులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఉద్యమం మీకు మిమ్మల్ని అంటే ప్రాణాంతకంగా కూడా మారిందన్న సంగతి విన్నాను నేను, నిజమా? అవునండి. అంటే మతం మారినటువంటి చాలా ప్రాంతాల్లో మనం కన్వర్షన్ ఆపుతూ వెనక్కి తీసుకొని వస్తూ వాళ్ళకి మందిరాలు కట్టిస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలోనే జస్ట్ ఒక 6 నెలలు కూడా అవ్వలేదు, ఓ పాస్టర్ గారు పెద్ద మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు, బెదిరించారు. అంటే కొండగుట్టలోనే తిరుగుతున్నాం, అదే కొండలకి నిన్ను పంపించేస్తామని చెప్పారండి. తర్వాత మన భక్తులు ఆయన వార్నింగ్ ఇచ్చారు. తర్వాత సరే ఆయన తర్వాత కాలంలో ఆయన సైడ్ అయిపోయారు. కొండగుట్టలోనే నిన్ను కలిపేస్తాము, మీరు ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి నాలాంటి వాళ్ళకి హిందూ సంఘాలు చాలా మందికి ఇలాంటివి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి. అది వేద విద్య అందరికీ అందాలి అనే ఉద్దేశంతో వేద పాఠశాల కూడా మీరు ప్రారంభిస్తున్నారా? లేదండి, అంటే స్టార్ట్ చేయాలి అంటే ప్రారంభం చేసేటువంటి ఆలోచన ఉంది. అంటే సమయం ఒకటి ఫస్ట్, రెండోది అంటే స్థలం, అవన్నీ కూడా చూసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇంకా దానికి సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నాం. అంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వేద విద్య నేర్పించాలి అనేటువంటి సంకల్పం మాది. ప్రతి ఒక్కరికి కూడా పురాణాలు ఇతిహాసాలు తెలియాలండి. అంటే దీనిలో ఒకటే కాదు, వేదం ఒకటి కాదు, గురుకులం నృసింహ గురుకులం అనేటువంటి గురుకులాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి నార్మల్ చదువు ఇది రెండు కూడా కలిపి ఉండేటట్టుగా ఏర్పాటు చేద్దాం అనేటువంటిది మా సంకల్పం. చిన్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో అంటే 5-6 సంవత్సరాల నుంచి కూడా వాడికి మామూలు చదువుతో పాటు ఇది కూడా ఉంటుందండి, రెండు ఉంటాయి. ఏమన్నా విరాళాలు అట్లా వస్తున్నాయి గురుగారు? అంటే ఇంకా దాన్ని ప్రారంభం తీసుకోలేదు. తీసుకునే రోజు తప్పకుండా అందరి సహకారం ఉంటేనే అవుతుందండి. అందరి సహకారం తీసుకొని ప్రారంభం చేస్తాం. అక్షరమే మీ బతుకుని మారుస్తుంది అని చెప్పి ఆ కొండ గుట్టలో ఉండే గిరిజనులు అందరినీ కూడా చదువు వైపు మళ్ళిస్తున్నారు కదా. ఏమన్నా తల్లిదండ్రుల నుంచి కానీ ఇంకా వ్యతిరేకత లాంటిది వచ్చిందా? సహకరిస్తున్నారా? బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. చాలా మంది స్కూల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు మనం పంపించేటప్పుడు ప్రయత్నం చేస్తున్న ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్యూషన్ ఎవరైతే మన వాలంటీర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ట్యూషన్స్ పెట్టి చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవద్గీత చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఏదైనా ఫీజెస్ కి సంబంధించిన పుస్తకాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏవైతే ఉంటాయి, అంటే సాధారణంగా చదువు అనేటువంటిది లేకపోతే ఏమవుతుందంటే మనం బానిసత్వానికి అలవాటు పడిపోతారండి. వాళ్ళ బానిసలు చేస్తారు వాళ్ళని. చదువు అనేటువంటిది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ చెప్పింది కూడా అదేనండి, అబ్దుల్ కలాం చెప్పింది అదే. చదువు అనేటువంటిది మన దగ్గర ఉంటేనే అది వజ్రాయుధం లాగా మనకు ఉపయోగపడుతుంది. ఆ చదువు లేకపోతే మనం సున్నా. అంటే మనం మళ్ళీ పని ఇంకొకటి చెప్తే ఈ రకం అంటే మనం నార్మల్ గా ఆలోచించే విధానాన్ని కూడా మనం కోల్పోతామండి. కాబట్టి ఖచ్చితమైనటువంటి చదువు ప్రతి ఒక్కరికి ఉండాలనే సంకల్పంతో, అంటే హరిజన గిరిజన గ్రామాల్లో అది తక్కువగా ఉంటది అనేటువంటి సంకల్పంతో వాళ్ళని మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా చదువుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంది వాళ్ళకి 10వ తరగతి ఇంటరో డిగ్రీను, మనం వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి దాన్ని బట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అట్లాగే జీర్ణాలయాల ఉద్ధరణ కూడా ఒక పెద్ద సంకల్పం తీసుకున్నారు మీరు, అది ఎట్లా నడుస్తుంది? పురాతన ఆలయాలు పూర్తిగా అంటే ధ్వంసం అయిపోయినవి, ఇబ్బంది ఉన్నటువంటివి, అసలు పూజా అధికారులు లేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ లోకల్ భక్తుల యొక్క సహకారంతో మనం చేస్తున్నామండి. కొన్ని శివాలయాలు చేసాం, రామాలయాలు చేసాం, కొన్ని
వాటికి తిరిగి ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఓకే, బ్రహ్మాండంగా సాగుతుంది అది. అంటే ఇది ఒక చిన్న ప్రశ్న గురుగారు, మీ దగ్గర చూస్తే ఏం డబ్బులు ఉన్నట్టు ఏం కనబడట్లేదు, కానీ ఇన్ని లక్షల మందికి, వేల మందికి సహాయం అందుతుంది మీ దగ్గర నుంచి. ఎట్లా జరుగుతుంది ఇదంతా? అంటే మీ అకౌంట్లో కూడా నిల్ బ్యాలెన్స్ చెప్తున్నారు, కానీ జరగాల్సిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా, ఏది ఆగకుండా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతుంది ఇదంతా? స్వామి అనుగ్రహం అండి. అంటే సాధారణంగా నృసింహ సేవాయనికి సంబంధించినటువంటి భక్తులకి ఓకే, లేదా సామాజిక మాధ్యమాల్లో మనకు ఉండేటువంటి వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ని ఏదైతే మనం పెడతాము, ఓకే, మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము, ఈ కార్యక్రమం ద్వారా నలుగురికి ఎంతమందికి ఉపయోగపడుతుంది, దీన్ని ఇలా చేయాలి, ఈ ప్రాంతంలో అవసరం అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులు వారి వారి విధంగా వారికి ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటిదాకా. అదేవిధంగా దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, నిత్యాన్నదానానికి ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, స్కూల్స్కి ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, అంటే వాటికి సపరేట్గా చాలా మంది ఉన్నారు. అవును, వాళ్ళందరూ వారి వారి ప్రకారంగా కైంకర్యం చేస్తూనే ఉన్నారండి ఇప్పటిదాకా. వండర్ఫుల్, వండర్ఫుల్. ఒకవైపు పిల్లలకు వేద విద్య, అలాగే సాధారణ విద్య నేర్పిస్తూనే ఆడపిల్లల విషయంలో కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ మీరు, అంటే వాళ్ళ కర్రసాము, తర్వాత కరాటే కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు కూడా ఇలాంటి చేయట్లేదు కదా గురూజీ? అంటే కరాటే, కరసాము అనేటువంటిది ఏంటంటే సార్, ఫస్ట్ మనం స్వతహాగా మన ఆత్మరక్షణ అనేటువంటిది ఉండాలి కదా. అవును, మీరు మీడియాలోనే పనిచేస్తున్నారు. సాధారణంగా ఆడపిల్లల విషయం తీసుకుంటే చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు. మానవ మృగం అంటారో మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ చెప్పడానికి ఇప్పుడు ఈ రోజు ఇందాక కూడా చదివాను, మా దగ్గర ఇక్కడ కుక్కునూరు దగ్గర ఒక 7 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ చుట్టాల అబ్బాయే తీసుకెళ్లి గోదావరి చూపిస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని ఇలా చేశారు అని చెప్పి వచ్చింది. వాళ్ళని ఏం చేస్తాం మనం, అంటే చంపిపాడాలి, వాస్తవంగా చంపిపోయాడు లెక్క ప్రకారం అయితే. మన వాళ్ళు కేసులు పెట్టి ఇంకోటి చేసి వాళ్ళ కనీసం ఆ పిల్లలకి ఏదైనా సెల్ఫ్ అనేటువంటి వాళ్ళకి ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఏదైనా వస్తే బాగుంటుంది అని మా భక్తులంతా కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం దాన్ని. ఈ మధ్య కాలంలోనే చిన్నగా అంటే కరసాము కానీ కరాటే కానీ ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. మేము కూడా కొంచెం మా వంతుగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నేర్పించడానికి స్టార్ట్ చేసాం, నేర్పిస్తున్నాం అండి. గ్రేట్, గ్రేట్. అట్లాగే రైతుల కోసం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. రైతుల కోసం ప్రతి సంవత్సరం, ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో కూడా ఎరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా వాళ్ళకి రైతుల్ని వాళ్ళ భూమి పూజ చేయించి వాళ్ళకు భూమికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విత్తనాలు వేయించడం కార్యక్రమం, వాళ్ళని సన్మానించే కార్యక్రమం ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరమే ప్రత్యేకంగా రైతుల కోసమే పెద్ద యజ్ఞం చేసామండి. భూవరాహ యజ్ఞం అనేటువంటి చేసి కొన్ని వేల మంది రైతులకు మట్టిని విత్తనాలను ఇచ్చాం ఇక్కడి నుంచి స్వామివారి అనుగ్రహంగా. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఫస్ట్ రైతు బాగుంటేనే మన అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి. ఎందుకంటే రైతు పండించేటువంటి పంట కరెక్ట్ గా ఉంటే మనందరం కూడా పరిపూర్ణమైనటువంటిది మంచి ఆహారాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దానికి అది దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం రైతు బాగుండాలి అనే సంకల్పంతో చేస్తున్నాం కార్యక్రమం. అట్లాగే మీరు గుళ్ళల్లో చాలా గుళ్ళు కడుతున్నారు కదా, వాటి సంరక్షణ ఎవరు చూసుకుంటారు? మీరే చూస్తారా? అంటే ప్రతి గిరిజన ప్రాంతంలో కట్టేటువంటి గుళ్ళు ఇవన్నీ ఏమవుతుందంటే భజన మందిరాలాగా వాళ్ళే పూజ చేసుకునేటువంటిది, వాళ్ళకే మంత్రాలు నేర్పించాము, వాళ్ళే పూజ చేసుకునేటువంటిది. అదేవిధంగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు వాళ్ళు మేము ఏం చేస్తున్నాం అంటే ఎక్కడ గుడి కట్టినా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రతిరోజు ఒకరు పూజ చేసేటట్టుగా, ప్రతి ఇంట్లో నుంచి స్వామివారికి ఒక నైవేద్యం జరిగేటట్టుగా ఇది చేసిన తర్వాత వాళ్ళ ఏదైనా ఇబ్బంది ఉంది, ఇంకా ధూపదీప నైవేద్యాలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మనం నృసింహ సేవాయని అనేటువంటి సంస్థ ద్వారా వాళ్ళకి ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి సామాగ్రిని అందిస్తున్నాం అండి. బ్రహ్మాండంగా జరుగుతుంది అది కూడా. అయితే మీ అనేక సేవా కార్యక్రమాల్లో నేను అనుకున్నా ఒక్కటి మిస్ అయింది, గురుగారు చేయట్లేదు ఏమో అనుకున్నా, కానీ రక్తదానం అది కూడా దాదాపు 42 సార్లు చేశారు. రక్తదానం అనేటువంటిది చాలా సార్లు మేము చేసాము, చేయిస్తున్నాం. అంటే తలసేమియా ఇలాంటి ఉండేటువంటి వాళ్ళు, లేదా మా పీఠాధిపతుల పుట్టినరోజు సందర్భంగాను, లేదా రంగాచార్య స్వామి వారి జన్మదినం సందర్భంగాను, ఇలాంటి చాలా రోజుల్లో ప్రత్యేకంగా చేస్తున్నామండి. సో అట్లాగే గురువు గారు, ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూసి తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలు కలిసి తల్లిదండ్రులు పంచుకున్నారు అని విన్నాను. ఎక్కడికి వెళ్తుంది గురుగారు ఈ సంస్కృతి? అంటే ముగ్గురు కొడుకులో కూతురులో ఉండి ఒక తండ్రిని చూసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది తండ్రిని చూసుకోలేక తండ్రి శవాన్ని దహనం చేయడానికి కోసం నార్మల్గా, అంటే ఆస్తులు కావాలి మనకి వాళ్ళ దగ్గర నుంచి, ఇవన్నీ ఏం లేనప్పుడు మనకు అక్కర్లేదు. ఫస్ట్ ఇది నేనేమనుకుంటానంటే అండి, ఇది తల్లిదండ్రులు తప్పు. ఫస్ట్ కొడుకులకి ఏం కావాలో కూతుర్లకి ఏం కావాలో వాళ్ళని పెంచేటువంటి విధానంలో తప్పు. ఫస్ట్ వాడు యోగ్యుడు అవ్వకపోవడానికి మనమే కారణం. ఫస్ట్ కరెక్ట్.
వాడిని యోగ్యుని చేయాలంటే ముందు నువ్వు కఠినంగా వాడిని పెంచే విధానంలో కరెక్ట్గా ఉంటే వాడు యోగ్యుడు అవుతాడు. వాడు యోగ్యుడు అవ్వలేదు కాబట్టి కదా ఇవన్నీ కూడా. అంటే మేము చెప్పేది కూడా తల్లిదండ్రులకు ఒకటే ఏంటంటే, మీ పిల్లలకి ఫస్ట్ మీరు ఎలా జీవిస్తున్నారో మీ యొక్క జీవన విధానాన్ని వాళ్ళకి తెలియజేయాలి ఫస్ట్. కరెక్ట్. మీకు 10,000 రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు మీరు జీవనం 10,000 రూపాయలకు తగ్గట్టుగా మన జీవితం ఉంటే పిల్లలు కూడా ఓహో మనకి ఇది ఉంది, మనం ఎలా ఉన్నాం ఇంతే. ఆ 10,000కి సంబంధించినటువంటి జీవనం కాకుండా వాడు ఏది అడిగితే అది ఇచ్చేటువంటిది అలవాటు చేస్తున్నారు. వాడి కోసం మనం అప్పులు చేసి ఏదో చేయాలనేటువంటి తాపత్రయంతో బండ్లు, బుల్లెట్లు, బైకులు ఏదో చేస్తున్నారు. వాడు ఏమవుతుందంటే వీళ్ళు ఏది అడిగినా ఎందుకు చేయరు అనేటువంటి దానికి వచ్చేసారండి పిల్లలు. కరెక్ట్. ఫస్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది పెరుగుతుంది. అంత చేసినా మళ్ళీ తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తున్నారు. మళ్ళీ ఓల్డేజ్ హోమ్ లో పడేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే వీడు యోగ్యుడు అవ్వకపోవడం. ఫస్ట్ అంటే కుటుంబ సమస్యలు కొన్నే ఉంటాయండి. ఎన్ని కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులకు అనేటువంటిది మనం ఆహారం పెట్టలేనటువంటి సమస్య ఎక్కడా ఉండదు. నీ తల్లిదండ్రులు నీ కోసం నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఒక సమయం వచ్చేదాకా వాళ్ళు నిన్ను పెంచి పోషించి నువ్వు మలమూత్రాదులు తీసి నిన్ను ఇంతగానం వాళ్ళు పెంచితే వాళ్ళకి నువ్వు కృతజ్ఞత అనేటువంటిది ఏం చేయలేకపోతున్నావు అనేటువంటి చాలా మంది వాళ్ళకు వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అండి ఇది. అవును. అది అట్లాగే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ గురించి స్నేహం, డబ్బులు ఉన్నవాడి చుట్టూ మిగతా వాళ్ళందరూ చేరిపోవడం, ఇట్లాంటి స్నేహాలు తప్ప స్వచ్ఛమైన స్నేహాలు కనబడట్లేదు గురుగారు. కారణం ఏంటంటారు? స్వచ్ఛమైన స్నేహానికి ఎందుకు కనబడట్లేదు మనం అంటే, ఫస్ట్ ప్రతిదీ ఆర్థికంగా ఉండేటువంటి దాంతోనే రుణపడి, అంటే ప్రతి రూట్ అంటే వేరు మొక్కకి ఎలా అయితే వేర్లు వెళ్తున్నాయో ఈ వేర్లన్నీ కూడా తిరిగి ఎక్కడి దగ్గరికి వెళ్తున్నాయి? డబ్బు దగ్గరికి వెళ్తున్నాయి. అంటే మానవ విలువలు అనేటువంటివి లేవు. మానవ విలువలు అనేటువంటిది ఎవరు కూడా నిలుపుకోవట్లేదు. ఎవరైనా స్నేహంగా మనం ఏదైనా చేద్దాం వీడికి అన్నా కూడా వాడు ఆ సమయానికి వాళ్ళని వాడుకొని వాళ్ళని వదిలేసేయడమో లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వడమో జరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్నేహం అనేటువంటి దానికి ప్రస్తుతం సమాజంలో విలువ లేకుండా అయిపోతుందండి. అది ఇంకోటి, యువత సింహంలా కాదు గద్దలాగా ఉంటేనే విజయం సాధిస్తుంది లైఫ్ లో అని అంటారు కదా, ఏంటది? సింహం అనేటువంటిది అడవికి రాజు అయినప్పటికీ కూడా తనకు అవసాన దశ వచ్చినప్పుడు అది పూర్తిగా ఇబ్బంది పడుతుంది. గ్రద్ద ఇంకా మనం ఎగరలేము, నేను పక్షి అనేటువంటిది నేను ఎగరలేను అంటే నాకు గోర్లు పెరిగాయనో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే పూర్తి స్థాయిలో అంటే పైకి పూర్తిగా వెళ్ళిపోయి తనకు తను అది శరీరం పైన తనకు ఎక్సెస్ ఏదైతే ఉంటుందో అంటే దానికి సంబంధించినటువంటి ముక్కు కావచ్చు ఇవన్నీ కూడా తనకు తనే తొలుచుకుంటుందండి. మానవుడు కూడా నేనేం చేయలేను అనేటువంటి దాన్ని అలా కాదు, ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలను, ఎందుకు చేయలేను, నేను ఏదైనా సాధించగలను అని అనుకునేటువంటి వాడు గ్రద్దలాగా ఆలోచిస్తే ఖచ్చితంగా మనం తప్పనిసరిగా విజయాన్ని పొందుతాం. ఎంతసేపు నేను చాలా డాంబికంగా ఈ రోజు చేస్తాను, అద్భుతం చేస్తాను, అమోఘం చేస్తాను, నీకు చిన్న కష్టం వచ్చి పడింది వెంటనే నువ్వు ఇంట్లో రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటే ఎలా సాధిస్తావు? ఇంకా నీ కష్టం వస్తే నీ కుటుంబం అంతా కూడా బెదిరిపోతుంది కదా. నువ్వు గ్రద్దలాగా ఎప్పుడైతే ఆలోచిస్తావు, నీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే ఉంటుందో, నీకు నువ్వు ఎప్పుడైతే మోటివేషన్ చేసుకుంటావో, నీకు నువ్వు ఎప్పుడైతే కూడా తయారు చేసుకుంటావో అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చండి. మనిషిలాగా బతకాలి అంటే ఏం చేయాలి గురుగారు? కష్టపడి పని చేయాలి అంతే. ఫస్ట్ అది ఒకటే. అంటే మనిషిలాగా కష్టపడి అంటే ఎంతసేపు ఉన్న పక్కడోడి ఎదురోడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది మనకి ఎందుకు సార్? అవును. నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు ఆ పనికి తగ్గనటువంటి న్యాయం చేస్తున్నావా, ఇవి ఎప్పుడైతే మనం పొందుతున్నాము, ఇప్పుడు నీ కుటుంబం ఉంది, ఒక 10 రూపాయలు మనం సంపాదించాలని మనం కష్టపడడం పని చేసే ఉన్నాం, ఈ ఆలోచన విధానమే మన దగ్గర లేకపోతే ఇంక మనిషిలాగా ఎట్లా ఉంటాడు? అది ఎంతసేపు ఆధ్యాత్మికత లేదా బయట ఉన్నటువంటి రాజకీయం లేదా సామాజికంగా ఉండేవి ఇవి మాత్రమే చూసుకుంటుంది తప్ప కుటుంబ విలువలు అనేటువంటివి మర్చిపోతున్నాం. ఫస్ట్ ఈ కుటుంబ విలువలు అనేటువంటి ఎప్పుడైతే ఉంటాయో మనిషిలాగే ఉంటాడు. కరెక్ట్. మీ జీవితాశయం ఏంటి గురుజీ? ఇన్ని చేస్తున్నారే, ఏంటి మీ జీవితాశయం? నృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థ కల్పవృక్ష నరసింహ స్వామి యొక్క వైభవం ప్రతి గడపకు వెళ్ళాలి. ఫస్ట్ కష్టం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అంటే విద్య వైద్యం ఈ రెండిట్లో చాలా కష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. విద్య అనేటువంటిది భగవద్ అనుగ్రహం చేత చాలా తొందరలోనే, మీకు గతంలో కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నాం, చాలా తొందరలోనే నృసింహ గురుకులం ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేటువంటిది ఒకటి. వైద్యానికి సంబంధించినటువంటిది అంటే మీతోటే ఇప్పుడు మీదే చెప్తున్నాం, మామూలుగా వైద్యానికి సంబంధించినటువంటి మన ఏదో చిన్న చిన్న సహాయాలు చేయడం ఇలా కాకుండా పెద్దగా ఏదైనా చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉంది. ఇది మనం చేయాల్సినటువంటి కార్యక్రమం అండి. చాలా సంతోషం గురుగారు, మీకోసం భక్తులు అక్కడ వెయిట్ చేస్తున్నారు, మీ సమయం చాలా తీసుకున్నారు ఇప్పటికే. గురుగారు మీ యొక్క
మీ సేవలు అన్ని ప్రపంచం అంతా విస్తరించాలి. మీకు ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలి. ఫ్రెండ్స్, మీరు కూడా అంటే ఈయనే దేవుడా అని మీరు అనుకోవచ్చు కదా. మీరు దేవుడయ్యే అవకాశం ఇది. ఆయన చేసే సేవలో మీ వంతుగా కొంత కాంట్రిబ్యూషన్, గురుకులం కోసము, లేదంటే ఆలయం కోసము, అన్నదానం కోసము, లేదంటే పిల్లలకి చదువుల కోసము, దేనికో కొంత మీ స్థాయిలో మీరు ఇవ్వగలిగే తృణమో ఫలమో గురువు గారి ద్వారా చేరితే మీరు దేవుడయ్యే అవకాశం ఉంటుంది. దేవుడు ఎవరో కాదు, మనిషిని మనిషి సేవించుకుంటే మాధవుడు అవుతాడు అనేది మనందరికీ తెలిసిందే. సో ఆ పని చేస్తున్న అందుకే ఆయన దేవుడు అయ్యాడు. నాకైతే మార్గదర్శి మీరే గురువు గారు. చాలా సంతోషం. ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఈరోజు నా సొంతంగా ఒక ఛానల్ పెట్టుకున్నాను 24/7. నా మొదటి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నాను అంటే నిజంగా అది మీ చలవ, ఆ స్వామివారి అనుగ్రహం అండి. కల్పవృక్ష నరసింహుడి అనుగ్రహం మీ ఛానల్ పైన ఉండాలి. ఛానల్ చూసేటువంటి వాళ్ళందరికీ ఉండాలి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇంకా అద్భుతంగా జరగాలి. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో కింద నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది, అలాగే అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు తోచినంత విరాళాలు సహాయం చేయండి. ఖచ్చితంగా అది మంచి కార్యం కోసం, భగవత్ కార్యం కోసం వినియోగించబడుతుంది. నేను నమ్మాను, మీరు నమ్మొచ్చు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో 2.0 ఫస్ట్ ఎపిసోడ్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.